ఓకే, స్టోరీ అయితే చూసాం. అయితే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందనేది కేవలం మాటలేనా, లేకపోతే దానిలో వాస్తవాలు ఉన్నాయా? ఒకసారి ఎన్నికల ఫలితాలను కనుక మనం విశ్లేషిస్తే దీనిలో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. 2018 నుంచి 2024 వరకు కనుక బీజేపీ గ్రాఫ్ చూస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీటు పొంది 7% ఓట్లు మాత్రమే పొందిన భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 19% ఓట్ బ్యాంక్తో 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. అదే 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14%, అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే డబల్ 14% ఓట్ బ్యాంకుతో 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. తీరాగా నిన్న మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే అనూహ్యంగా ఎంపీ సీట్లు 8 గెలుచుకోవడంతో పాటు 35% ఓట్ బ్యాంకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 2019 ఎంపీ అంటే పార్లమెంట్ ఎన్నికలకి 2024 పార్లమెంట్ ఎన్నికలకి చూస్తే ఆల్మోస్ట్ డబల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే 19 నుంచి 30%. 2018 అసెంబ్లీ ఎన్నికలకి 2023 అసెంబ్లీ ఎన్నికలు చూస్తే 7 నుంచి 14, అంటే అక్కడ కూడా డబల్ అయింది. సో బీజేపీ ఓట్ పర్సెంట్ అనూహ్యంగా తెలంగాణలో పెరుగుతుంది అని అనటంలో మనకి ఇక్కడ వాస్తవం కనిపిస్తోంది. అది రియలిస్టిక్గా నెంబర్స్ రూపంలో మనకి కనిపిస్తుంది. అయితే ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఓట్ బ్యాంక్ అంతా, ఎవరి నుంచి వస్తుంది? బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ ఓట్ షేర్ని మనం ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ గ్రాఫ్ వరుసగా డౌన్ అవుతుంది, బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ ఆల్మోస్ట్ 47% ఓట్ బ్యాంకును క్యాచ్ చేసింది. అదే 2019 ఎన్నికల్లో ఆ ఓట్ పర్సెంటేజ్ దాదాపు 6%, 5% డౌన్ అయ్యి 47.71కి పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 2023 అంటే 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓట్ బ్యాంక్ పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత 2024లో అంటే నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా 17% కంటే తక్కువ ఓట్ బ్యాంక్ పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ గ్రాఫ్ కనుక 2018 నుంచి చూస్తే ఓట్ బ్యాంక్ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోతూ వస్తున్నాయి, సీట్లు తగ్గుతూనే. అదేవిధంగా ఓట్ బ్యాంక్ కూడా 46%కు పైగా, అంటే ఆల్మోస్ట్ 47% నుంచి 16.5% ఓట్ బ్యాంక్కి పడిపోయిందని, అంటే మోర్ దాన్ 50% పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. 50% కాదు, ఆల్మోస్ట్ 60-70% ఓట్ బ్యాంక్ పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ బలహీనత, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కంప్లీట్గా బీజేపీకి షిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఈ ఓట్ పర్సంటేజ్లు కనుక చూస్తే. ఇక వేరే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో చూద్దాం. ప్రస్తుతం అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ 2018లో అప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమి గట్టి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. అయినప్పటికీ 28.40 ఓట్ బ్యాంక్ వచ్చింది. 19 పార్లమెంట్ ఎన్నికల్లో సేమ్ ఓట్ బ్యాంకును కొంచెం ఇంక్రీజ్ చేసుకొని గెలుపొందిన పరిస్థితి కనిపిస్తోంది 3 పార్లమెంట్లు. 2024 6 నెలల క్రితం జరిగిన ఓట్ బ్యాంకులో అధికారంలోకి వచ్చింది 64 సీట్లతో, కానీ ఆల్మోస్ట్ లెస్ దాన్ 40% ఓట్ బ్యాంక్ క్యాచ్ చేశారు. అదే 2024 జరిగిన రీసెంట్ పార్లమెంట్ ఎలక్షన్లో తమ ఓట్ బ్యాంక్ అంటే కొంచెం అదనంగా 1% అదనంగా క్యాచ్ చేసిన పరిస్థితి 40% ప్లస్ ఓట్ బ్యాంక్ కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ తన తగ్గిన ఓట్ బ్యాంక్ నిలబెట్టుకున్న ఓట్ బ్యాంక్ను సస్టైన్ చేసుకుంటుంది. అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారంలో ఉన్న ఓట్ బ్యాంక్ను సస్టైన్ చేసుకుంటుంది. ఇంకోవైపున బీజేపీ గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతుంది, బీఆర్ఎస్ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోతుంది. ఈ 3 పార్టీల మధ్య జరుగుతున్న ఈ రావణ కాష్టంలో అత్యధికంగా బలైపోతుంది, నష్టపోతుంది బీఆర్ఎస్ పార్టీ. డేటా చెప్తున్న డీటెయిల్స్ అయితే బీఆర్ఎస్ నష్టపోతుందని క్లియర్గా కనిపిస్తుంది.